ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ పర్యటనను రద్దు చేసుకుని ప్రధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో ఉగ్రదాడిపై బ్రీఫింగ్ రివ్యూ నిర్వహించారు. ఎన్ఎస్ఏ, ఈఎం, ఎఫ్ఎస్లతో ప్రధాని మీట్ అయ్యారు. ఉగ్రదాడిపై ఆరా తీశారు. కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ భద్రతా కమిటీతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకంలో 26 మంది మృతి చెందారు. పహల్గాంలో తెలుగువారు మృతి చెందారు. విశాఖకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్ కు చెందిన ఎస్ఐబి అధికారి మనీష్ రంజన్ ఉన్నారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్, హర్యానాకు చెందిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాలా ఉన్నారు. అయితే యూపీ నుంచి శుభం ద్వివేది, గుజరాత్ కి చెందిన హిమ్మత్ భాయ్, మనీష్ రంజన్, ప్రశాంత్ కుమార్ ఉన్నారు. అయితే కశ్మీర్ కి చెందిన సయ్యద్ హుసేన్ షా, మహారాష్ట్రకి చెందిన అతుల్ శ్రీకాంత్, సంజయ్ లఖన్, దిలీప్ జయరామ్ ఉన్నారు. నేపాల్ కి చెందిన సందీప్ నవపాల్, బ్రిటన్ అధికారి తీవ్రవాద దాడుల్లో మృతి చెందారు. ఉగ్రదాడికి నిరసనగా జమ్మూ కశ్మీర్ లో బంద్ కు జేకేహెచ్సీ, సీసీకే, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి అధికార నేషనల్ కాన్ఫరెన్స్ తో పాటు పీడీపీ, ఇతర పార్టీలు కూడా మద్దతిచ్చాయి. మృతులకు నివాళిగా పలు ప్రాంతాల్లో క్యాండిల్ లైట్లతో నిరసన తెలపనున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరాయి. దీంతో కశ్మీర్ పహల్గాంలో హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయితే కశ్మీర్ ప్రాంతం మొత్తం భద్రతా దళాల వలయంలో ఉంది. ఎక్కడికక్కడ అధికారులు గస్తీ కాస్తున్నారు. కశ్మీర్ శ్రీనగర్ కు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేరుకుంది. టెర్రర్ అటాక్ పై ఎన్ఐఏ విచారణ చేస్తోంది. పహల్గాం ప్రాంతాన్ని ఎన్ఐఏ ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. ఉగ్రదాడికి నెల రోజుల ముందే స్కెచ్ వేసినట్టుగా ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే కశ్మీర్ పహల్గాంలోనే కొన్ని హోటల్స్ లో ఈ నెల 1 నుంచి 7 వరకు పాక్ ఉగ్రమూకల రెక్కి నిర్వహించినట్టుగా అనుమానిస్తోంది. 4 ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు అంచనా వేయగా ఉగ్రవాదుల స్కెచ్ ను ఎన్ఐఏ డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ నరమేధంలో విశాఖవాసి మృతి చెందారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి తీవ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి కాల్చి చంపారు. చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోమంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపారు. అయితే కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఉగ్రదాడిలో హైదరాబాద్ అధికారి మృతి చెందారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసిన మనీష్ రంజన్ టెర్రర్ అటాక్ కి గురయ్యారు. 5 రోజుల క్రితం కశ్మీర్ పర్యటనకు మనీష్ రంజన్ ఫ్యామిలీ వెళ్లింది. అయితే భార్య పిల్లల కళ్ల ముందే
మనీష్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. ఇక పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకంలో 26 మంది మృతి చెందారు. పహల్గాంలో తెలుగువారు మృతి చెందారు. విశాఖకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్కు చెందిన ఎస్ఐబి అధికారి మనీష్ రంజన్ ఉన్నారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్, హర్యానాకు చెందిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఉన్నారు. అయితే యూపీ నుంచి శుభన్ ద్వివేది, గుజరాత్కి చెందిన హిమ్మత్ భాయ్, మనీష్ రంజన్, ప్రశాంత్ కుమార్ ఉన్నారు. కశ్మీర్కి చెందిన సయ్యద్ హుసేన్ షా, మహారాష్ట్రకి చెందిన అతుల్ శ్రీకాంత్, సంజయ్ లఖన్, దిలీప్ జయరామ్ ఉన్నారు. ఇక నేపాల్కి చెందిన సందీప్ నవపాల్, బ్రిటన్ అధికారి తీవ్రవాద దాడుల్లో మృతి చెందారు. ఇక ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. కాశ్మీర్లో ఉగ్రదాడి పట్ల సంతాపం తెలిపారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిని రష్యా ఖండించింది. రాష్ట్రపతి ప్రధానికి సంతాప పుతిన్ సందేశం పంపారు. ఈ క్రూరమైన నేరానికి ఎలాంటి సమర్థన ఉండదన్నారు పుతిన్. ఉగ్రవాద మద్దతుదారులు తగిన విధంగా శిక్షింపబడతారని, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు సహకరిస్తామని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఇక కాశ్మీర్ ఎన్కౌంటర్ పై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. हुकूमत को नरेंद्र मोदी हुकूमत को देखना है कि उनकी डिटरेंस पॉलिसी कितनी कामयाब हो रही नहीं हो रही है। चौथी बात यह है कि उरी हुआ, पुलवामा हुआ, ये उरी और पुलवामा से ज़्यादा कंडेमनेबल इंसिडेंट है ये, क्योंकि जो सिविलियन लोग हैं वहाँ पर जाकर ये टेररिस्ट जो हमारे पड़ोसी मुल्क से ज़रूर आए हैं और वहाँ से आकर यहाँ पर हमारी सरजमीन पर मासूम लोगों को उनकी जान लेते हैं और बड़ा दर्दनाक वाक़या है ये, बल्कि ये मैसेकर है। और हम नरेंद्र मोदी हुकूमत से इस बात का डिमांड करते हैं कि वो अकाउंटेबिलिटी किसकी है फिक्स करें, डिटरेंस पॉलिसी को अपने देखें। और उरी और पुलवामा से बड़ा इंसिडेंट है और उम्मीद करते हैं कि हुकूमत इन तमाम जालिमों को सबक सिखाएगी और इनको जो लोग मरे हैं उनसे इंसाफ होगा। और MIM पार्टी उन तमाम ख़ानदान और परिवार के साथ खड़ी हुई है जिनकी जानें गई हैं, और जो ज़ख्मी है हम ये मुतालबा करते हैं, डिमांड करते हैं कि जल्द से जल्द उनको जो भी वहाँ पर तिबी इमदाद या मेडिकल फैसिलिटी ज़रूरत है उनको पहुँचाई जाए। और ये कंडेमनेबल इंसिडेंट है। इसमें कश्मीर में टूरिज़म इंडस्ट्री को बहुत बड़ा इससे नुकसान पहुँचाने की कोशिश की जा रही है। और ये टेररिस्ट जो आए हैं पड़ोसी मुल्क से,
इनका एक ही मकसद है कि टेरर फैलाया जाए, मासूम लोगों की जान ली जाए और ये इनका एक तरीके से वहाँ से आना यहाँ पर हमारी सरजमीन पर और आकर इस इलाके को चूज़ करना, क्योंकि आप टेरेन आप देखेंगे पहलगाम में वो मेडोज जो है वहाँ पर घोड़े के ऊपर जाना पड़ता है आपको, सर रोड भी नहीं है। तो ये बड़ा ही दर्दनाक और तकलीफदेह बात है और गवर्नमेंट ऑफ इंडिया और नरेंद्र मोदी सरकार से हम यही कहते हैं कि ये पूरी और पुलवामा से ज़्यादा ख़तरनाक और दर्दनाक है और जितना जल्दी हो सके गवर्नमेंट उन परिवारों को से इंसाफ करे और हम तमाम कंडेम करते हैं और उम्मीद करते हैं कि हुकूमत इस पर एक स्ट्रिक्ट एक्शन लेगी। सर कैसा टाइप ऑफ सिक्योरिटी होना चाहिए? कैसा होना बोल तो सिक्योरिटी फेलियर हुआ है ना, वहाँ पर सिक्योरिटी फेलियर हुआ है क्योंकि आप देखिए पिछले साल रीसी एक एरिया है, ये वैष्णो देवी करीब है, वहाँ पर भी 9 टेररिस्ट को पिछले साल जुलाई में मारे थे। रीसी इन वैष्णो देवी लास्ट ईयर जुलाई में, एग्जैक्टली लास्ट ईयर जुलाई में 9 टूरिस्ट को वहाँ पे आके लोग टेररिस्ट आकर पाकिस्तान से वहाँ पर उनका मर्डर करे, उनको हमला करे उनके ऊपर। तो इन चीज़ों को रोकने की बहुत ज़रूरत है, अकाउंटेबिलिटी फिक्स होना ज़रूरी है। डिटरेंस पॉलिसी क्या है गवर्नमेंट उस पर चेक करे, क्योंकि हम सर्जिकल स्ट्राइक भी किए, बालाकोट भी किए ना हम लोग। और तीसरा ये है कि गवर्नमेंट को ये समझना चाहिए कि ये उरी और पुलवामा से ज़्यादा दर्दनाक है ये, और उम्मीद करते हैं कि ये जो टेररिस्ट पाकिस्तान से क्रॉस करके आए इनको गवर्नमेंट ऑफ इंडिया सबक सिखाएगी और इंसाफ करेगी जिन लोगों की जानें गई हैं। अब हैदराबाद के हमारे एक IB ऑफिसर की मौत हुई, कई ऐसे लोग हैं जो अपना मैरिज एनिवर्सरी बनाने गए, कई ऐसे लोग हैं जो अपनी शादी करके गए। तो ये तो बड़ा दर्दनाक है, तकलीफदेह बात है ये। शुक्रिया सर। ఇక జమ్మూ కాశ్మీర్ బారాముల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఎల్ఓసి దగ్గర చొరబాటుకు ఉగ్రవాదులు యత్నించారు. 2 ఉగ్రవాదులను బలగాలు ముట్టుపెట్టాయి. అయితే యూరి సెక్టార్లోనూ కుమ్మింగ్ కొనసాగుతోంది. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కశ్మీర్లో స్థానికులు ఆందోళనకు దిగారు. ఉగ్రదాడిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.